So hey guys, so once again welcome back to my YouTube channel Krishna Tech. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇది అయితే మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ టెక్నికల్ జాబ్ మీద రోల్ మీద అయితే టెక్ బేస్డ్ మీద జాబ్ అయితే తీసుకొని వచ్చేస్తాం. సో ఇది వచ్చి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలవెన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు మనకి హైబ్రిడ్ కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. సో శాలరీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి వీళ్ళు పార్షల్లీ ఫస్ట్ 3 months ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. దాంట్లో మనకు $300 per month అయితే ఇస్తారు. ఆ ప్రొవిజన్ పీరియడ్ అయిన తర్వాత 3 months అయిపోయిన ఫుల్ టైంలో మనకి $800 దాకా అయితే ఇవ్వడమే జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 64,000 ప్లస్ శాలరీ అయితే రావడమే జరుగుతుంది. ఇది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి. సో ఫస్ట్ ఈ జాబ్ ఎవరు రిలీజ్ చేశారంటే చూసుకోవచ్చు, ENTNT ఒక టెక్ బేస్డ్ కంపెనీ. సో వీళ్ళు వచ్చి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి తీసుకుంటారు. సో ఇది అందుకోసమే వీళ్ళు ఫ్రెషర్స్ కానీ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళే తీసుకుంటారు. అంటే ఇది వచ్చి ఫుల్ టైమ్ రిమోట్. సో ఇక చూసుకోవచ్చు $550 to $800 per month అయితే ఇస్తారు. అది ఇనిషియల్గా 3 months ఆఫ్ ప్రొవిజనరీ పీరియడ్ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే మనకి $300 per month అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే 3 monthsకి మాత్రం మంత్కి $300 ఇస్తారు. దాని తర్వాత నుంచి మన $550 నుంచి $800 అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఫ్లెక్సిబుల్, మనం ఇష్టం ఉన్న అంటే నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్స్లో ఏదైనా ఒక షిఫ్ట్స్లో వర్క్ చేసుకోవచ్చు. కాంపన్సేషన్ ఉంటుంది మనకైతే. పర్ఫార్మెన్స్ అండ్ రికగ్నైజేషన్ కూడా ఇస్తారు మనకి, ఆథరైజేషన్ బెస్ట్ డిజర్వింగ్ కానీ డైరెక్ట్ యాక్సెస్ అండ్ కొలాబరేషన్ ఉంటుంది మనకి. లీవ్ అలవెన్స్ కూడా ఉంటే జనరస్, అట్లనే గ్రోత్ విత్ యూజ్ సో ఎక్స్పీరియన్స్ కూడా గ్రోత్ అయితే పెరుగుతూ ఉంటుంది వీళ్ళతో మనకి. సో ఫస్ట్ ఇప్పుడు మనం వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటాం మనకైతే ఇక్కడ. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చేసారు, అప్లికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ త్రూ సౌండ్ అండ్ క్రియేటివ్ ఇంజనీరింగ్ అని చెప్పి, మెయింటైన్ కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ ఆర్ కోడింగ్. సో మనం చేసేది ఏంటంటే కోడింగ్, ప్రాసెసింగ్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద అయితే మనం వర్క్ చేస్తాం. జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మనము లర్నింగ్ ఆఫ్ న్యూ ఇంజనీరింగ్ మెథడ్స్ ఇంటూ వర్క్ ప్రాసెస్ కానీ, ఇండస్ట్రియల్ ప్రాక్టీస్ కానీ, ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కానీ, స్కిల్స్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ఇట్లాంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్షన్స్ కానీ. సో ఇట్లాంటి వాటిలో మన రెస్పాన్సిబిలిటీస్ అయితే పెట్టాల్సి ఉంటాయి. సో బేసిక్ క్వాలిఫికేషన్ మాట్లాడుకుంటే కరెంట్ పర్సూయింగ్ ఆర్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అంటే 4th year ఉన్న వాళ్ళైనా కానీ లేకపోతే రీసెంట్ పాస్ అయిపోయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉన్నా లేకపోతే ఐటీకి సంబంధించిన ఏ ఫీల్డ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. కానీ మీకైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాల్సి, అది జావా కానీ C++ కానీ జావా స్క్రిప్టింగ్ కానీ, అట్లనే మనకి ఏదైతే డెవలప్మెంట్ ఉందో గిట్లో కానీ, సో ఇట్లాంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా వచ్చి ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ ఎబిలిటీ టు థింక్ అండ్ క్రియేటివిటీ ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఎఫిషియెంట్లీ. రిలయబుల్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ టు ఫర్ రిమోట్ వర్క్. సో మనకి ఏదైతే ఎక్విప్మెంట్ కావాలో వర్క్ ఫ్రమ్ హోమ్కి అది కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి వచ్చి ఇంటర్న్షిప్ ఆర్ పర్మిషన్ ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి. సో మీ డేటాబేస్ లైక్ SQL కానీ NoSQL డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో కూడా అయితే మీకు వచ్చి ఉండాలి కొంచెం, ఎందుకంటే డేటాబేస్ మీద వర్క్స్ ఉంటాయి కాబట్టి. డెవలప్మెంట్ లైక్ వెబ్ డెవలప్మెంట్ లైక్ HTML కానీ CSS కానీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ కానీ React, Angular ఇట్లాంటి వాటిలో కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్, సో ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ అండ్ CV అయితే మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో దాని తర్వాత మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే వీ విల్ రివ్యూ ఆల్ అప్లికేషన్స్ అండ్ రెస్పాండ్ టు ఎవ్రీ అప్లికెంట్ అని ఇంకా మెన్షన్ చేస్తారు. సో ఏంటంటే మనం ప్రతి ఒక్క అప్లికేషన్కి అంటే వాళ్ళు పాస్ అయిన ఫెయిల్ అని ఇస్తారంట. కానీ ఒకవేళ బల్క్ హైరింగ్ అంటే బల్క్గా అప్లికేషన్స్ వస్తే మాత్రం వాళ్ళు ఓన్లీ ఎవరికి ఫస్ట్ రౌండ్ క్లియర్స్ వాళ్ళకి ఇస్తారంట. దాని తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది వాళ్ళకి 40 minutes ఆఫ్ ఇది ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అదొక 30 minutes అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ 30 minutes ఇంటర్వ్యూ అయితే మీరైతే ఆన్ బోర్డ్ అయితే అయిపోతారు. సో ఇప్పుడు అప్లికేషన్ గురించి మాట్లాడుకున్న పైన మనకి అప్లికేషన్ అని ఇచ్చేసారు. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, లొకేషన్ నేమ్, మీరు ఏదైతే మీకు మీ సిటీ లేకపోతే ఇంకా ఏదైనా స్టేట్ సిటీ ఏది మెయిన్ ఉంటుందో అది ఇచ్చేసేయండి. దాని తర్వాత కరెంట్ ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఫైనల్ ఇయర్ అదైతే ఆన్ చేయండి. లేదు మేము ఆల్రెడీ పాస్ అయినాం రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అనుకున్న వాళ్ళు మిగతా డీటెయిల్స్ యాడ్ ఎడ్యుకేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి సో ఇక్కడ మీకు రెజ్యూమ్ కవర్ లెటర్ ఇచ్చి అప్లై కొడితే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మన జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ మనకైతే.
సో మంచి శాలరీస్ మనకు ఇంటి నుంచి వర్క్ చేసుకుని ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా మనకి వాళ్ళే ఇస్తారు కాబట్టి మంచి శాలరీ కూడా ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్గా చెప్పేస్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.